మిత్రులారా, ఈరోజు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారికి భారతరత్న ఎలా వరించింది ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే పేపర్లు అమ్ముతూ చదువుకున్నారు. ఆయన ఇంజనీరింగ్ చదువు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిఆర్డిఓ అండ్ ఇస్రోలో పనిచేశారు. SLV-3 రాకెట్ విజయవంతం చేశారు. అగ్ని అండ్ పృథ్వీ మిసైల్స్ను అభివృద్ధి చేశారు. అందుకే ఆయన్ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. భారత 11వ రాష్ట్రపతిగా 2002, 2007లో పనిచేశారు. ప్రజలతో దగ్గరగా ఉండే నాయకుడు, అందుకే ఆయన్ను పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. ఆయన రచనలు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ ఈ పుస్తకాలు యువతకు ఎంతో ప్రేరణనిచ్చాయి. ఆయన 27 జూలై 2015లో విద్యార్థులకు లెక్చర్ ఇస్తూ ఉండగానే కన్నుమూశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశ రక్షణ, విజ్ఞాన శాస్త్రం, యువతకు ప్రేరణ ఈ 3 రంగాల్లో చేసిన సేవల వల్లే ఆయనకు 1997లో భారతరత్న ఇచ్చి గౌరవించారు. థ్యాంక్ యూ.